లో గత పాలకుల దర్శనాల చిట్టా ఒకటొకటి బయట పడుతుంది. గతంలో విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 60 మందికి ఒకే లెటర్లో దర్శనమివ్వగా తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి గతంలో ఏకంగా 74 మందికి దర్శనాలు ఇచ్చాడు. అందులో 20 సేవలు కాగా మిగతాటివి ప్రోటోకాల్, వివిధ రకాల బ్రేక్ దర్శనాలు. మొత్తం మీద చూస్తే సామాన్యుడికి ఒక దర్శనం టికెట్ ఇవ్వమంటే ఎన్నో 1.25 లక్ష ఆంక్షలు పెట్టే టీటీడీ ఉన్నతాధికారులు వీరి విషయంలో ఏదైతే వైసీపీ పెద్దల విషయంలో ఎంతో ఉదారత చూపించారు. తాజాగా ఈరోజు మరో లిస్టు బయటపడింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఒకే రోజు 74 మందికి దర్శనాలు కల్పించడం రికార్డుగా చెప్పుకోవచ్చు. దీనిపై మరిన్ని విషయాలు మాట్లాడడానికి మనతో జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకొని చెప్పండి, ఇలా జరిగినాయా? రోజు ఎంతమంది ఈ విధంగా దర్శనాలకు వచ్చేవాళ్ళు? సార్, ఒక సామాన్యుడు నిజంగానే దేవుని ప్రార్థించేవాడు 36 గంటలు 40 గంటలు వెయిట్ చేయాలి. ఇప్పుడు సరే లేదు, వాడికి హై రికమెండ్ చేసుకుంటే 10,000 టికెట్ కొనుక్కోవాలి, లేదా రికమెండ్ చేసుకుంటే ఆన్లైన్ 300 టికెట్ కొనుక్కోవాలి. ఇక్కడ అది కూడా అలా చూసారు, తోసేస్తారు భక్తుల్ని. దేవుని చూసినట్టు ఉండదు. అలాంటిది ఈ 5 ఏళ్ల పరిపాలనలో వీళ్ళు ముఖ్యదేమో జీసస్ని, వీళ్ళ ముఖ్యమంత్రి ఏమో, కానీ వ్యాపారం మాత్రం ఈడ వెంకటేశ్వర స్వామి వ్యాపారాలు, లాబింగ్లు. ఉదాహరణకి మా జిల్లా మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇక్కడ 3 మంత్రులు ఉన్నారండి. ఈయన ఒక్క రోజుకి 74 మందికి దర్శనాలు, దాంట్లో 18 సేవా టికెట్లు. తోమల సేవ చూసి తిరుపతి స్థానికుడు పుట్టి పెరిగి నేను తోమల సేవ చూడాలని నా 40 ఏళ్ళ కోరిక, ఇంతలో చూడాల. చాలామంది ఇక్కడ చాలామంది మీడియా మిత్రులు ఎవరు చూస్తుంటారు తోమల సేవ ఎంతవరకు ఈ గత 5 ఏళ్ళలో కానీ గతంలో కూడా. అలాంటిది ఒక రోజుకి 4-5 సేవా టికెట్లు, అర్చనలు, అభిషేకాలు, ఆ ప్రోటోకాల్ టికెట్లు. ఏందండి అసలు దేవుణ్ణి దర్శనం చేపిస్తారా? బస్సులు వేసుకుని తోలుకొని మీరే చూపిస్తారా? ఏదో పెద్దిరెడ్డి ట్రావెల్స్ లాగా? తప్పండి ఇవన్నీ కాదు. ఇవన్నీ ఒకటి కాదు. ఇంకా రోజా గారు ఉన్నారు, ఆమె అయితే ఎప్పుడు ఆ మాడా వీధిలో తిరుగుతూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి తిరుగుతాలో తెలియదు. నారాయణ స్వామి ఉన్నాడు, వారంలో 3 రోజులు ఈడే ఉంటాడు ఆయన. వీళ్ళంతా చిట్టా బయట తీయాలి. వీళ్ళు నిజంగా దేవుడి మీద భక్తి ఉండి వస్తున్నారా, లేకపోతే మరేదైనా దేవుని చూపించి వ్యాపారం చేస్తున్నారు? దళారులుగా మారిపోయారు మంత్రులు. మాజీ మంత్రులందరూ దళారులుగా మారిపోయి ప్రోటోకాల్ వ్యాపారం పెట్టుకున్నారు. దానికి ఉదాహరణ చెప్తున్నాం కదా. వీళ్ళ ఊళ్ళలో వీళ్ళు పనిచేయరు. వీళ్ళు ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, ఢిల్లీ ఆ పక్క నుంచి వేరే దేశాల నుంచి మన జనాలు పట్టుకొచ్చి ఇక్కడ దర్శనం చేయించి వాళ్ళ లాబింగ్, కార్లు కొనిచ్చుకోవడము, లేకపోతే ఒక 100 ఎకరాల సైట్ రాసుకోవడము, బంగారు కొనిచ్చుకోవడము, వడ్డాణాలు కొనిచ్చుకోవడంలో ఇవి చేస్తారు. ఇక్కడ దేవుని పేరుతో వీళ్ళ వ్యాపారాలు కానివ్వండి, వీళ్ళ ఆస్తులు పెంచుకోవడం తప్ప సామాన్యుడు భక్తుడికి దర్శనం కల్పించట్లేదు. దీనిపైన ఎవరిని అడిగితే ఈయన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, నీతి నిజాయితీ ఆఫీసర్ ధర్మారెడ్డి. ఆయన నేను నా లెటర్ ఒకటి ఇచ్చేయలేడు, ఆయన పేరుతో ఏముండదు. ఆయన అనుచరులు, ఆయన బంధువులు, ఆయన బామార్దులు వాళ్ళ పేరుతో లిస్టు చిట్టా పెడతాడు. ఎక్కువ మాడితే మీడియా వాళ్ళ మీద కేసులు పెడతాడు, పార్టీ నాయకుల మీద కేసులు పెడతాడు, జైలుకు పంపిస్తారు. ఏందండి ఇవంతా ఆటలా? ఇప్పుడు మా ప్రభుత్వం అండి ఒకటే చెప్తున్నాం, ఇలాంటి చిట్టా అన్నీ బయట తీస్తున్నాం. స్పెషల్ ఎంక్వైరీ